గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎప్పుడు కలిసారు కృష్ణ గారిని, మహేష్ బాబు గారిని లాస్ట్ టైం మీరు? లాస్ట్ టైం మహేష్ బాబు గారికి అయితే ఒక ఫంక్షన్లో కలవడం జరిగింది. వాళ్ళ ప్రసాద్ బాబు హనుమంతరావు వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ అమ్మాయి పెళ్లిలో. కృష్ణ గారికి అయితే రెగ్యులర్గా కలిసాం. అతను కీర్తిశేషులు చనిపోక ముందు రెగ్యులర్గా వారానికి నెలకు అలా ఏ కార్యక్రమం ఉన్నా ఇంటికి వెళ్ళి పలకరించి రెగ్యులర్గా కలిసాము. ప్రతిసారి కలుస్తూనే ఉన్నాం. ఆ రోజు కూడా మొత్తం హాస్పిటల్ నుంచి ఇంటి వరకు మేమే ఉన్నాం. అక్కడ అందరూ అంత్యక్రియలు జరిగే వరకు ఉన్నారా? ఆయన చనిపోయే ఉన్నాం అన్నీ ఉన్నాం. మాకేందంటే ఇప్పుడు అభిమానులు అందరు ఇప్పుడు జయకృష్ణ గారి కొరకు కూడా రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ గారికి కూడా ఎదురు చూస్తున్నాం. అది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా లైఫ్ అంతా ఘటమనేని ఫ్యామిలీ హీరో తప్పకుండా ఆదరిస్తాం. జయకృష్ణ గారి సినిమా కొరకు ఎదురు చూస్తున్నాం. రేపు గౌతమ్ బాబు సినిమా కూడా ఎదురు చూస్తాం. గౌతమ్ బాబు రావాలని అనుకుంటున్నారా? తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇద్దరు కూడా జయకృష్ణ గారు గౌతమ్ బాబు కూడా సక్సెస్ అవుతారు. ఇప్పుడు చాలా మంది సితారా వస్తుందా, సితారా తీసుకురావాలి ఇలాంటివి కూడా వస్తున్నాయి కదా. సితారాని కూడా మీరు సితారా పాప విషయంలో అయితే ఏంటంటే ఆ రోజుల్లో వేరే ఉండే, ఈ రోజుల్లో ఈ జనరేషన్ బట్టి ఇప్పుడు సితారా చేయాలనుకుంటే ఎవరు అభిమానులు కూడా ఏమి వ్యతిరేకించే పరిస్థితులు లేవు. ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు. ఆల్రెడీ కంటిన్యూ మనం చూస్తున్న పెద్ద పెద్ద యాడ్స్ వస్తుంది. చాలా బాగా చేస్తుంది సితారా. దాని విషయంలో మీ అందరికి తెలుసు. రావచ్చు, త్వరలో రావచ్చు. ఆమె కూడా ఇంకా టైం ఉంది కాబట్టి. ఆ రోజుల్లో అంటే కృష్ణ గారి అమ్మాయి రావద్దని ఫ్యాన్స్ ఎలా అలా జరిగిందని మీ అందరికి తెలిసిన విషయమే. కానీ ఆ టైం వేరే, ఈ టైం వేరే. ఇప్పుడు ఎందుకంటే అభిప్రాయాలు టైం అనేది మారిపోతుంటాయి. స్వాగతించవలసింది జనరేషన్ మారుతుంది కాబట్టి స్వాగతించవలసింది స్వాగతిస్తాం, అట్లా ఏం లేదు. ఇప్పుడు చాలా వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అభిమాన సంఘాలు విపరీతంగా ఉండేది సూపర్ స్టార్ కృష్ణ గారికి. ఆ పోటీ అనేది కూడా ఉండేది కదా. సో కృష్ణ గారి ముందు మీరు మీ బలం లేకుండా మా ఇంతమంది ఉన్నారు మేము చేస్తున్న కార్యక్రమాలు కాదు, వేలాది అభిమాన సంఘాలు రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నా కూడా నాదొకటి కృష్ణ మహేష్ ప్రజాసేన, దిడ్డి రాంబాబు అండ్ మల్లేష్. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసేది ఒక ఫ్యాన్స్ ఉంది కృష్ణ మహేష్ సేన అని. మా దాంట్లో మాకు పోటీ ఏం లేదండి. మంచి కార్యక్రమాలు మీరున్నారు, స్వాగతిస్తారు. మీడియా ఉంది, ఫ్యాన్స్ ఉంది, చూస్తుంటారు ఎవరు ఏం చేస్తున్నారని. ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి స్వాగతిస్తారు. చాలాసార్లు ఏంటంటే ఇప్పుడు విజయనిర్మల గారు ఉన్నారు, 2 ప్లేస్లు ఉంటాయి బ్యానర్స్వి. ఒకటి మీరు చూసుకోండి, ఒకటి మీరు చూసుకోండి. కేక్ కటింగ్స్ ఉన్నాయి. నేను ఒకటి తెచ్చాను, మిత్రుడు ఒకటి తెచ్చాడు, ఇంకో మిత్రుడు ఒకటి తెచ్చారు, పర్వాలేదు. ఎవరు కేక్ కట్ చేస్తే చేసేది అభిమానం, బర్త్డే విషయం చెప్పడానికి వచ్చాము మనం. అలా ఏం లేదు, అందరం హ్యాపీగా ఉన్నాం. ముందు ముందు కూడా అందరూ ఐకమత్యంగా ఉండాలి ఫ్యాన్స్ అని కోరుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా కూడా కష్టపడే వాళ్ళకి గుర్తింపు రావాలి, మెయిన్ నా కోరిక. ఫ్యాన్స్ చాలామంది సీనియర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా త్వరలో ఒకటి వచ్చే సంవత్సరం నుంచి, ఈ సంవత్సరం షార్ట్లీ టైం లేదు కాబట్టి కృష్ణ అవార్డ్స్ అని నేను మా మిత్రులు ఒక ప్లాన్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కృష్ణ గారి బర్త్డేకు ఆ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీలో కూడా ఎవరికి ఇస్తారు అవార్డు అనేది? ఇండస్ట్రీ వాళ్ళకి ఇస్తూ సీనియర్లకా? లే, ఇండస్ట్రీ సినిమాలకు సంబంధించిన అవార్డు, అన్ని సినిమాలకి మెయిన్ అవార్డు. ఇప్పుడు రకరకాల అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆ అవార్డు టైప్లో కృష్ణ గారి పేరు మీద ఒక అవార్డు తీసుకొచ్చి ఒక కమిటీ ఉంటుంది, అందులో పెద్దలు ఉంటారు, అంతా ఎవరెవరికి ఇవ్వాలనేది ఒక దాని పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొంతమంది సీనియర్ ఫ్యాన్స్కు సన్మానం. దాంతోపాటు ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా కష్టపడ్డ అభిమానులు గుర్తించి వాళ్ళ ఏజ్ను బట్టి గుర్తించి సన్మానాలు కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం. సో ఈ ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు ఖాదర్ గారు? ఇప్పటిదాకా కేకులు కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, మిగతా మీరు చెప్పారు అన్నదానాలు, వస్త్రదానాలు, అవన్నీ అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు కృష్ణ అవార్డ్స్ అనేది ఇద్దాము అనుకున్నప్పుడు బోల్డ్ అంత ఖర్చు అవుతుంది కదా. ఎంత ఖర్చు అయినా కూడా అభిమానం ముందు ఖర్చు తక్కువ అనిపిస్తుంది అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దాదాపు 36-38 ఏళ్ళని చూస్తున్నాం. ఇందాక ఆశించాం, మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఎవరు చెప్పినా మనకి ఎలాంటి భయం లేదు. బహిరంగంగా కొన్ని మాట్లాడవలసి వస్తుంది కాబట్టి సొంతంగానే చేస్తున్నాం. ఇంతకంటే ముందు అంటే మనం షోస్ కూడా ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ వ్యవస్థ ఎలా మారిపోయిందంటే ఈ రోజుల్లో మీ హీరోకి ఇంత సినిమా కలెక్షన్ రావాలి, ఒక థియేటర్కి పోతే 10 లక్షలు వస్తుందా ఒక షోకు, ఒక థియేటర్కి పోతే 20 లక్షలు, సుదర్శన్లు ఇంత వస్తుంది, శ్రీరాములో ఇంత వస్తుందని కమర్షియల్గా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్. కానీ అభిమానులకు షోస్ దాదాపు నాకు తెలిసినంతవరకు ఎక్కడో అక్కడ ఎవరికి ఇవ్వడం లేదు. ముందు రోజుల్లో ఎలా ఉండేదంటే అభిమానులు కనీసం బెనిఫిట్ షో అని వేసుకొని మినిమం థియేటర్ రెంటల్ ఒక 1,00,000 రూపాయలు ఉంటే వాళ్ళు 1,00,000 రూపాయలు చెల్లించి కొన్ని వీళ్ళకు వాళ్ళకి టికెట్లు ఇచ్చినాక మిగిలిన కొన్ని డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో సేవా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్ పద్ధతి అయితే అభిమానులకు ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఏ హీరో అయినా కూడా ఇవ్వాలి, కానీ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే కలెక్షన్లు చూపెట్టుకోవాలి. హైదరాబాద్లో మీ హీరో ఇంత చేశాడు, మా హీరో ఇంత చేశాడు,
ఒక థియేటర్ 10 లక్షలకు 15 లక్షలకు తీసుకుంటే ఒక టికెట్ 2,000కు 3,000కు 1,200లకు అమ్మితే ఎక్కడ వర్కౌట్ అవుతుంది? అవును, అప్పుడు అభిమానులకు నిరాశే కదా. నిరాశ చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ మనం ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు, మనకు అవసరం పడలేదు, వెళ్ళలేదు. అది కూడా అభిమానులకు ఇప్పుడు ఏ ఫ్యాన్స్లో కూడా నాకు తెలిసినంత వరకు ఆ ప్రాముఖ్యత కూడా అభిమానులకు ఏ హీరో కూడా ఇవ్వడం లేదు. ఎవరు ఏమనుకున్నా ఏ చర్చకైనా మనం సిద్ధం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అవును, మీరు చెప్పినట్టుగా కృష్ణ గారి సినిమాలో అప్పుడు మీరు అభిమాన సంఘం ఏర్పాటు చేసినప్పుడు ప్రయారిటీ అనేది ఫ్యాన్స్కి ఉండేది, నా అభిమానులు అనే ఒక ఫీల్ అనేది. ఒక అభిమానిగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఏది ఆశించాడండి. కనిపించామా, ఎప్పుడు వచ్చారయా, ఎంతమంది వచ్చారా అని ఫోటో దిగడం, అక్కడ సందర్భాన్ని బట్టి అవకాశం ఉంటే, దొరకని చోట ఉంటే హోటల్స్ గిన లేకపోతే భోజనాలు చేయడం, తిన్నారావయా మన వాళ్ళు పంపించారని అంతే. ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే పాసెస్, దానికి ఇంకేం రాస్తారు, ఫోటో, ఇంకేం కావాలి అభిమానులకు, అదే చాలు వాళ్ళకు. ఇప్పుడు మాత్రం అంత మారిపోయింది కదా, రేట్లు, టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు, బెనిఫిట్ షోలు అంటున్నారు. అప్పుడు మాత్రం అభిమానులు గుర్తు రావట్లేదు అసలు ఎవరికి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఎక్కడైనా కూడా కష్టపడే అభిమానులకు గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను నేను. దీని తర్వాత కూడా మేము త్వరలో మాట్లాడతాం. మేము కూడా ఐకమత్యంగా ఆల్రెడీ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మేడం ఏముంటుంది, 100%లో ఏ 1% 2% నాకు వ్యతిరేకంగా మాట్లాడినా, నేను మాట్లాడిన ఇంటర్వ్యూ చూసి ఏమన్నా దాని మీద కామెంట్ చేసినా నాకేం దానివల్ల ఒరిగేది ఏం లేదు. నిజం నిప్పు లాంటిది, ఏదైనా నిరూపించవచ్చు. నేను ఉన్న వాస్తవాలే మాట్లాడుతున్నా కాబట్టి వక్రీకరించకుండా మాట్లాడేటప్పుడు నాకు భయపడవలసిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఖలేజా రిలీజ్ అవుతోంది, రిలీజ్ చేస్తున్నారు, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ అయిపోతున్నాయి. ముందు అనుకున్న దానికంటే కూడా ముందు నుంచి కూడా ఇంకా డేస్ ప్రీపోనే అవుతున్నాయి. కాబట్టి అప్పుడు మీ అంతా మీరు టికెట్లు కొనుక్కొని చూస్తున్నారా, లేకుంటే మీకు ఇస్తారా ఖాదర్ గారు మీరు చూడండి అని? ఎవరు టికెట్లు ఇయ్యారండి, అభిమానులే చూసుకుంటున్నారు. ఇదంతా వచ్చే బెనిఫిట్స్ ఎవరికి అభిమానులకు ఏమి ఉండదు, రిలీజ్ చేసే వాళ్ళకే ఉంటుంది. కానీ అభిమానులకు దీనివల్ల ఒరిగేదేం లేదు, లాభం లేదు, నష్టం లేదు. అభిమానంతో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సినిమా చూస్తున్నారు అభిమానులు. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా చూస్తున్నారు అనుకున్నప్పుడు మీరు ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మధ్యలో విదేశాల్లో ఉంటే కూడా నాకు మంచి జాబ్ ఉన్నా, మంచి సంపాదన ఉన్నా, నా మైండ్ అంతా ఇక్కడనే. సోషల్ యాక్టివిటీస్, సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు అని సౌదీలో ఉంటే వదిలేసి వచ్చేసాను నేను. వద్దురా బాబు, ఇక్కడనే, అక్కడ 1,00,000 నెలకు సంపాదిస్తే ఇక్కడ 25,000 సంపాదించినా సరే అని ఇక్కడ హ్యాపీగా ఉన్నామని ఇక్కడనే ఉన్నాం వచ్చినప్పటి నుంచి. మీకు వచ్చే లాభం ఏంటి అప్పుడు? అంత లాభం అన్నది ఏమి ఉండదు. ఒక అభిమానం ఎలా ఉంటుందంటే దానికి వెలకట్టలేము. ఈరోజు మీ ఛానలే ఉదాహరణ. థ్యాంక్ యూ, నాకు పిలిచారంటే ఒక ప్రెసిడెంట్ గానో ఒక గౌరవం దొరికింది కదా, ఒక అభిమానం గానో. ఇదే మాకు కావాల్సింది. మీకు ఇందాక ఫోటోలు పంపించాం మీకు ఛానల్స్లో. ప్రతి కార్యక్రమంలో, బర్త్డే కార్యక్రమంలో వందలాది ఫ్యాన్స్ ఉంటారు. ఆ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఇద్దరు నా కేక్ తినిపించడం నాకు చాలా ఈ జన్మకు, ప్రతి కార్యక్రమంలో. అయితే ఇప్పుడు మీరు అక్కడ సౌదీలో మీ ఉద్యోగాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చేసిండ్రు, అంత మంచి శాలరీ వదులుకొని ఇక్కడ ఏదో పెడుతున్నారంటే మీ భార్య, మీ పిల్లలు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, అక్కడైతే మంచి శాలరీ వచ్చేది వాళ్ళ. అలా ఏం లేదు, అది కూడా దేవుడిచ్చిన వరం. మేము 5 మంది బ్రదర్స్, మా బ్రదర్స్ అంతా సెట్ ఉన్నారు, అందరు సంపాదిస్తారు, నేను ఖర్చు పెడుతుంటా, నాకేం ప్రాబ్లం లేదు. ఎవరేమన్నారు, ఉమ్మడి కుటుంబం. నా ఫ్యామిలీ కూడా ఈ రోజు వరకు ఎప్పుడు ఏం చేస్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు కూడా మీ ఛానల్కి వస్తున్నా అంటే ఒక వర్క్ ఉన్నా కూడా, లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, కృష్ణ గారి జయంతి ఉంది, నేను కంపల్సరీ వెళ్ళాలి, మీరు వేరే కార్ తీసుకువెళ్ళమని పంపించాం. ఒక విచిత్రం ఏంటంటే, విచిత్రం అన్నది కానీ ఒక హ్యాపీనెస్ ఏముంటుంది అంటే, ఒక కార్యక్రమాల్లో ఇప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఉంటే మహేష్ బాబు బర్త్డే ఉండొచ్చు, కృష్ణ గారి జయంతి ఉండొచ్చు, ఇంకా ఇతర సినిమా ఓపెనింగ్స్ ఉండొచ్చు, ఒక వారం నుంచి ప్లాన్ వేసుకుంటాం. అదే ఇంట్లో మా బాబు బర్త్డే ఉంటే ఎవరికో అప్పచెప్పేసి వాళ్ళు కేక్ తెచ్చేస్తారు, కేక్ కటింగ్ అయిపోతే పెద్ద హడావుడి ఉండదు. అంత అభిమానంతో చేస్తాం. ఈ రోజు కూడా నేనని కాదు, నాతో పాటు నేను చూసిన కాడికి చాలా మంది మన ఫ్యాన్స్ సీనియర్ చాలా ఉన్నారు. విజయవాడలో సుధాస్వామి, మన చంటి, ఇలా కర్నూలులో అహ్మద్ అని, ఇట్లా రకరకాల చాలా మంది పేర్లు చెప్పుకుంటే 100 పేర్లు ఉంటాయి. చాలా కష్టపడి అందరు చేస్తున్నారు, సీనియర్ ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే ఒక చిన్న అసంతృప్తి అనేది లేదు, మాకు అసంతృప్తి లేదు. మాకు కేవలం కావాల్సింది ఏంటంటే ఒక ఫోటో కనిపించామా, ఒకటి హాయ్ హలో పలకరింప, దాని తప్ప ఏ వద్దు మాకు. దేవుడిచ్చింది మేమే లావ్ అయిపోతామని మా హీరో గారు చెప్పినట్టు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి చోట ఇంకా సేవా కార్యక్రమాలు నేను అనుకుంటా 1 మంత్ తర్వాత ఒక ట్రస్ట్ కూడా మేము కూడా మొదలుపెట్టి దాని నుంచి సేవా కార్యక్రమాలు చేస్తాం.
ఎక్కడ లేని తృప్తి ఏంటంటే మనం ఎంత సంపాదించామన్నది కాదు, దేవుడిచ్చిన గాడికి మనం 5,000 సాయం చేస్తున్నామా, 2,000 సాయం చేస్తున్నామా. ఇప్పుడు కృష్ణ గారి జయంతి సందర్భంగా రవి గుమ్మడి గారి ద్వారా మనము కొన్ని చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేస్తాం. ప్రతిసారి రంజాన్ పండుగ చేస్తాం, మళ్ళీ బక్రీద్ పండుగ చేస్తాం. ఆ తృప్తి చాలా ఉంటుంది.